ఒక 2 రోజులు కష్టపడితే కానీ మనకు ఈ లెవెల్ అయింది. చూడండి జామ మొక్కలకు మనం బోధల్లాగా చేయడం జరిగింది. ముందు సైడ్ చూస్తారండి ఈ విధంగా కలుపు తీసి చూడండి. అసలు విపరీతమైన ఇటు అయితే ఇంకా విపరీతమైన కలుపు లేదు, మనకి ఈ టైప్ అవపడుతుంది. ఈ ముందు అడినియం చెట్లకు అయితే అసలు అంతా చూడండి కలుపు. అడినియం చెట్లకు ఖచ్చితంగా ఎండ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎండ పడకపోయేసరికి మొత్తం చెట్లని డ్యామేజ్ అవుతున్నాయి. ఈరోజు కూడా మనం ప్రయత్నం చేస్తే ఇంకా కొంత ఉన్నది, అది ఈ భాగం మొత్తం క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం కలుపు తీసిన తర్వాత మనం కూరగాయ మొక్కలు కానీ లేకపోతే ఏదైనా నారు కానీ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. పెరటి తోటను అందంగా తయారు చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. ఇప్పటి నుండి మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటాం అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.